సిద్ధార్థ్. అయ్యో బాబోయ్ వస్తుందా? సరే, నాకు తర్వాత చెప్పే కూడా ప్రాబ్లం లేదు. 20 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. ఎప్పుడు ఏ ఫంక్షన్లోనూ పర్సనల్గా కానీ ఫంక్షన్లో కానీ స్టేజ్ మీద ఎప్పుడు ఎమోషన్ అవ్వాల. అంత ఎమోషను ఈరోజు మిమ్మల్ని చూసాం స్టేజ్ మీద. సిద్ధార్థ్ అనగానే ఒక ఎనర్జీ, హ్యాపీనెస్ తోటి సినిమాలు చేస్తాం, సినిమాలు ఆయన చేస్తాం. దానికి కారణం మన 28వ తారీఖు 3 భాషలో రిలీజ్ చేసుకుని కేవలం తెలుగులోనే రిలీజ్ చేయలేకపోయారు. ప్లస్ మీ ఫంక్షన్లకు ఎవరో గెస్ట్గా రాలేదు బాధ. ఎందుకు అలా బరస్ట్ అవ్వాల్సి వచ్చింది? దాని మెయిన్ కారణం మీరు తర్వాత చెప్తానని కాదు, ఆ రీజన్ ఏంటి అనేది చెప్తే బాగుంటుందండి. ఫస్ట్ కాదండి, ఇప్పుడు 20 years నుంచి మీరు చూడని ఒక విషయం మీరు ఇవాళ చూస్తున్నారని మీరు అడుగుతున్నారు. ఎస్, అది ఎందుకని మీకే అర్థం కాలేదా? నేను చెప్పిన విషయం చాలా క్లియర్ గానే చెప్పాను కదా. తమ్నే లేయడానికి మీకు కన్వీనియంట్ గా లేదు. ఓ పేరు చెప్పాలి, ఆ మనిషిరా అని ఆడికొక వద్దు, అది వద్దు, వాళ్ళు పెద్దవాళ్ళు అలాంటి ఏం లేదు, అలాంటి విషయం కాదు. నేను ఆల్రెడీ చాలా, ఇన్ఫాక్ట్ నేను చాలా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. అది మీరు మళ్ళీ ఇప్పుడు మీరు ఆ టైంలో ఫోన్ ఏదో చేస్తున్నారు, ఆ రికార్డ్ చేసింది మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా చూడండి. మీ ప్రశ్నకి 100% సమాధానం నేను ఆల్రెడీ చెప్పేశా. 100% ఉందా? తర్వాత రీసెంట్ గా కావేరీ జలాల సమస్య రాజకీయాల నుంచి సినిమా వైపు మళ్ళింది. సో మీరు మన కన్నడ వెళ్ళినప్పుడు మేము అలా చేయటం, శివరాజ్ కుమార్ గారు సారీ చెప్పడం, ప్రకాష్ రాజ్ లాంటి లెజెండరీ యాక్టర్ సారీ చెప్పడం, దాని గురించి మీరు ఏం స్పందిస్తారు? ఇది కూడా ఆల్రెడీ నేను చెప్పేశాను. నేను ఏ దృష్టిలో ఇది చూడగలనంటే, నేను సొంత డబ్బులు పెట్టి ఓ కొత్త భాష నేర్చుకుని ఆ భాషలో మా సినిమాలు రావట్లేదే అనే బాధలో ఇంకా ఎక్కువ 1.5 crores స్పెండ్ చేసి నేనే సొంత డబ్బింగ్ చేసి ఒక సినిమాని కన్నడలో రిలీజ్ చేయడానికి నేను ఇక్కడ పనులన్నీ మానేసి, మీకే తెలుసు ఒక సినిమా 5 languagesలో నేను చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్గా నాకు ఎంత పని ఉంటుందని, అన్నీ మానేసి బెంగళూరుకి వెళ్ళి ఆ సినిమా గురించి కన్నడలో మాట్లాడుతున్నప్పుడు ఇక నేను లాస్ట్ ఒక మాట అన్నా, ఇక నుంచి నా అన్ని సినిమాలు కన్నడలో డబ్బు అవుతాయి అని చెప్తున్నాను. వాళ్ళు అందరూ వచ్చేసారు. వచ్చి వాళ్ళతో మాట్లాడటం ఎందుకండి? వాళ్ళు వినే పరిస్థితిలో ఉంటే మీరు మాట్లాడతారు, చెవులు లేని వాళ్ళతో మీరు మాట్లాడి ప్రాబ్లం పాయింట్ ఏంటి? సో మీరు చూసారు నేను హ్యాండిల్ చేసిన విధానం. నాకు డబ్బులు పోయినాయి, టైం బొక్క, నాకు ఆ సమస్యకి సంబంధమే లేదు. నేను కన్నడ ప్రెస్ మీట్లో ఉన్నా, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు తీసుకుని నన్ను ఏదో మోసం చేయాలని వచ్చిన వాళ్ళు, వాళ్ళతో ఎందుకు మనకి? సో దానికి నేను అదే చెప్పాను కదా, నేను తమిళోడా, తెలుగోడా, కన్నడవాడా, మలయాళం వాడా, నేను నటుడండి. నేను నటుడిని. ఈ సినిమాలో మీరు ఈశ్వర్ను ఒక కుర్రాడిని చూస్తారు, ఆడే నేను ఈ సినిమాకి నేనే నాకు డబ్బులు ఇచ్చి హీరోగా నువ్వు సిద్ధుగా ఉండొద్దు, ఆ కుర్రోడ్లా మారి చూపి అని అడిగితే నేను మారి చూపించేశాను. అదే మళ్ళీ ఈ అబ్బాయి మైసూర్లో పుడితే ఎలా ఉంటుందని ఊహించుకుని అక్కడ మైసూర్ స్లాంగ్ నేర్చుకుని ఓన్ డబ్బింగ్ చేసి వెళ్ళి సొంత కన్నడలో మాట్లాడుతున్నాను. ఆ ప్రెస్ మీట్ వచ్చి ఆపేస్తున్నారు. సో మీరు నన్ను అడగకూడదు. ఇలాంటి పిచ్చి నాన్ సెన్స్ జరుగుతున్నప్పుడు ఒక సొసైటీగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారని మీరు అడగాలి. ఎందుకంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేని మనిషికి, సొంత డబ్బులతో సినిమా తీస్తున్న మనిషికి ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు రేపు మీకు ప్రొటెక్షన్ ఉందా అని మీరు ఆలోచించాలి. నాకే సేఫ్టీ లేదంటే మీకు సేఫ్టీ ఎలా ఉందని మీరు ఆలోచించారు. ప్రకాష్ రాజ్ ఫోన్లో మాట్లాడారు మీతోటి? సార్ నేను చాలా మందితో ఫోన్లో మాట్లాడుతున్నాను సార్. నేను ఎవరితో ఫోన్లో మాట్లాడినా 100% మీతో దాని గురించి డిస్కస్ చేయను. ఎవరు మీరు? కాదు, సురేష్ కొండేటి మళ్ళీ చెప్తున్నాను, ఫోన్ లో నువ్వు ఎవరితో మాట్లాడదో నాకు అవసరం లేదు. ఎవరితో ఫోన్ లో మాట్లాడు నీకు అస్సలు అవసరం లేదు. ఈ సమస్యల గురించి ఇదే లాస్ట్ వార్నింగ్. నెక్స్ట్ మైక్ పోతుంది, పక్కనే ఒక మనిషి రెడీగా ఉన్నాడు ప్రశ్నతో. ఏంటి SSLC ఎగ్జామ్ రాస్తున్నాను ఏంటి? నేను ఈ మధ్యన రీసెంట్ గా ఓ మంచి కార్యక్రమానికి, అంటే రూమర్స్ రావడం, నెక్స్ట్ టైం వేస్ట్ చేయొద్దు. రెడీ? కంగ్రాట్స్ సార్.